వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. మేడారం మహాజాతర సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వాచ్ టవర్ నుంచి జాతర ఏర్పాట్లు, భక్తుల దర్శనాన్ని పరిశీలించారు. సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఏ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. జాతరకు వచ్చిన భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మేడారం హాస్పిటల్తో పాటు జనరల్ భక్తుల సౌకర్యార్థంపై ప్రత్యేక దృష్టి సారించారు. సందర్భంగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వాయిస్ ద్వారా స్పందిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలను సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. అనంతరం వాచ్ టవర్ నుంచి జాతర ఏర్పాట్లు, భక్తుల దర్శనాన్ని స్వయంగా పరిశీలించారు. ఇదే సమయంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఏ లక్ష్మణ్ కుటుంబ సమేతముగా మేడారం చేరుకుని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించి నిలువెత్తు బంగారాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకోవటానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు సమ్మక్క సారలమ్మ దగ్గర పోటెత్తారు. అదేవిధంగా భక్తులు మాట్లాడుతూ ఇక్కడ అన్ని సదుపాయాలు సరిగ్గా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఎలాంటి బాధ లేకుండా ప్రజలకు మంచిగా పోయేటట్టుగా మంచిగా పోయేటట్టు ఎలాంటి బాధ లేకుండా రావాలి పోవాలి. భగవంతుని దయాన సమ్మవ సారవ దయాన ఎవ్వరికి అరికాలకు ముళ్ళు అంటకుండా పోవాలి. మళ్ళీ ఎవరింట్ల కాళ్ళకు అక్కడ ట్రాఫిక్ జమ కాలే, చక్కగా వెళ్ళొచ్చినాం. ఏడు ట్రాఫిక్ జమ కాలేదు, వెళ్ళొచ్చినాం మంచిగానే. జంపన్న వాగు దగ్గర దాకా వచ్చినాం. ఎక్కడనో 10 కిలోమీటర్ దూరాన్ని ఉంది అప్పుడు. ఇప్పుడు అట్లా లేకుండా దగ్గరకు వచ్చేసినాం. ఉన్నాయి సౌలభ్యం మంచిగానే ఉంది. ఎక్కడ ఏం లేకుండా గలీజు లేకుండా అన్ని ఎప్పటికప్పుడే తీస్తారు. మంచిగానే ఉన్నది. అన్ని సౌలభ్యం మంచిగా చేసింది గవర్నమెంట్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మనుగూరు మండలం. నా పేరు శ్రీనివాసు. ఇక్కడ జాతరకు వచ్చేసాము. బంగారాన్ని తీసుకొని వచ్చాము. మా అల్లుడెత్తు బంగారాన్ని తీసుకొని మేకపోతుని తీసుకొని వచ్చాము. జాతర బాగుంది. మన రేవంత్ రెడ్డి గారు రోడ్లు అయితే ఇక్కడ పరిశుభ్రత కార్యక్రమాలు అయితే బాగా జరుగుతున్నాయి. అంతా మాకు సకల సౌభాగ్యంగాను మంచిగానే జరుగుతుంది. అందరు భక్తులందరూ సంతోషంగానే ఉన్నాము. ఓకే సార్. నా పేరు ఉమేష్. మాది వచ్చేసి కొయ్యూరు భూపాలపల్లి డిస్టిక్. అయితే ఇక్కడికి రాబట్టి నేను నా చైల్డ్హుడ్ 20 సంవత్సరాల నుంచి వస్తున్నా. కాకపోతే ఇంత బెటర్గా ఇది వరకు లేదు. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటి నుంచి వచ్చిందో ఏ ట్రాఫిక్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వచ్చింది. నేనైతే నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. మా నానమ్మ తన 50 years బ్యాక్ నుంచి వస్తున్నారు. తన చిన్నప్పటి నుంచి వస్తున్నారు. సో బాగా నమ్మకం అనమాట ఇక్కడ మేడారంలో రావడం. ఈసారి అయితే ఉండింది. ప్రీవియస్ టైం కంటే ఈసారి బాగానే ఫెసిలిటీస్ అన్నీ ఇంప్రూవ్ చేశారు. గుడి కూడా రెనోవేషన్ చేశారంట. ఓకే, వాటర్ ఫెసిలిటీస్ అయినా అన్ని ఫెసిలిటీస్ బాగా చేశారు మాకు. నా పేరు ఎర్రం కుమార్. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్ మ్యాన్. మాది తొర్రూరు అండి, తొర్రూరు మండల్ గుర్తూరు. మేము 1992 నుంచి ఈ సమ్మక్క సారక్క జాతరలకు ఇచ్చేసి దేవుళ్ళని ఇద్దరిని దర్శనం చేసుకొని మంచిగా ఆరోగ్యాలతో ఉండుకుంటూ బాగపోతున్నాము. మరియు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా డెవలప్ చేసి వాళ్ళ పురాతనమైన వాటిని అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు వారి యొక్క సమ్మక్క సారలమ్మ పుట్టుకలు, వారి యొక్క పెళ్లిళ్ళు, వారి యొక్క వారికి సంబంధించిన అన్ని
ప్రజలకు తెలియజేసేటట్టు మంచిగా చేసింది గవర్నమెంట్. మాకు కూడా మంచిగా దర్శనం అయింది. మేమందరం ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ సమ్మక్క సారక్క జాతరలో ప్రజలు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంతవరకు ధన్యవాదాలు. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుయాద్ నగర్ మండలం, మా ఊరు నాయకులగూడెం. మేము దాదాపుగా గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క మేడారం రావడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారి యొక్క జాతర మరో కుంభమేళాన్ని తలపిస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ గారి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క మేడారాన్ని అభివృద్ధి చేసి తరతరాలుగా నిలిచిపోయే ఈ యొక్క తరతరాలుగా జనం చెప్పుకునేటట్టుగా ఈ యొక్క రూపుదిద్దారు. ఈ యొక్క కార్యక్రమం ఎంతో ప్రత్యేకంగా తీసుకొని అలాగే సీతక్క సౌకర్యాలు ఎటువంటి లోటు లేకుండా కూడా సీతక్క మరి జనాలకి ఎటువంటి లోటుపాటు లేకుండా దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా ఆమె ప్రయత్నిస్తూ అలాగే మా ఖమ్మం జిల్లా మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక పట్టుదలతో చేసి ఈ యొక్క కార్యక్రమం ఎంతో అభివృద్ధి చేసి మరి మేము మా ఊరు నుంచి దగ్గర నా పేరు తన్మయ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. చాలా బాగా అభివృద్ధి చేశారు రేవంత్ రెడ్డి సార్ గారు. మంచిగా అన్ని స్పెషలిటీస్ చేశారు. అంతా జనాల కూడా మంచిగా ఉంది. మంచి సౌకర్యాలు కల్పించారు. అలాంటి రేవంత్ రెడ్డి సార్కు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము. నేను ట్రాన్స్జెండర్ తరపున హైదరాబాద్ నుంచి తన్మయ్ని. చాలా సమ్మక్క సారలక్క జాతరను చాలా అభివృద్ధి పరిచాడు. ఇలాంటి ఇంకా అభివృద్ధి పరచాలని ఇంకా రావాలని అతడే కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా. చాలా పేరు శ్రావణి, నేను హైదరాబాద్ దూల్పేట నుంచి వచ్చాను. మేము ఎవ్రీ 2 ఇయర్స్కి వస్తామన్నమాట. మినీ జాతరకు కూడా వస్తాము. ఒకప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉండేది, రోడ్లు బాగాలేకపోతుండే, వాష్రూమ్స్కి ఇబ్బంది ఉంటుండే. బట్ ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ మాకు ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అనేటివి వచ్చాయి. వాష్రూమ్స్ వచ్చాయి, ఇంకా గర్ల్స్ కోసం ఇబ్బంది కాకుండా డ్రెస్సింగ్ కూడా ఉంది. అప్పుడు వాటర్కి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు మొత్తం బ్లీచింగ్ పౌడర్ అవంతా చల్లి రోడ్లు వెడల్పు అవ్వడము, ఇంకా అన్ని షాప్స్ అన్ని అందుబాటులో, మెడికల్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మినిస్టర్ సీతక్క, మాకు ఇలాంటి మంచి సౌకర్యాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా పేరు పుష్ప అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మున్సిపాలిటీ డ్యూటీ చేస్తాను. నేను ఇక్కడ నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి వస్తాను. నేను మా పాప కొడుకుకు బంగారం, ఆయనంత బంగారము. మేము ఉంటాం జిమ్రాజ్ బజార్, దూల్పేటలో ఉంటాం. మేము దూల్పేట నుంచి వచ్చాము. ఎప్పుడు నాకు మంచిగానే జరుగుతుంది. తల్లి దయవల్లనే మంచిగా అనిపిస్తుంది. ఈ తల్లి అంటే మాకు చాలా ఇష్టము. మా మనవడు ఇప్పుడు మా పాపకు పెళ్లి చేసినందుకు మా పాపకు అబ్బాయి పుట్టాడు. ఆయన కోసము ఇప్పుడు బంగారం మొక్కాను. ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడే చేసుకుంటాను దర్శనం. నాకు మంచి జరుగుతుంది. ఆయమ్మ కోసం మంచిగా అందరు మంచిగా ఉండాలి, అందరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.